నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన. విద్యతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగుతాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు శుభాకాంక్షల వెల్లువ. భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు, ప్రముఖులు. గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి వనిత. నిరాడంబరంగా రౌతు జన్మదినోత్సవ వేడుకలు. వేద పండితుల ఆశీర్వచనం. అనుచరులు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని, పోలవరం ప్రాజెక్టుని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అక్కడ జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయించామని చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ఎన్డీఏ 2 కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏపీలో విలీనం చేయగలిగామని ప్రస్తావించారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాల్లో ఉందని, 2005లో వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు పనులపై అప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. కాగా రాష్ట్ర విభజన తరువాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని చెప్పారు. ఇక డ్యాం ఎత్తు 45.72 మీటర్ల డ్యాం ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును తగ్గించడానికి ప్రయత్నించారన్నారు. స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్ చేశామని, చైనాలో 3 గార్జియస్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ వాటర్ డిశ్చార్జ్ అవుతోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని వివరించారు. కొంతమేర కాపర్ డ్యాం కట్టకపోవడంతో వరద తాకిడికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తెలిపారు. దెబ్బతిన్న దానికి సమాంతరంగా మరోటి నిర్మిస్తే 447 కోట్లు వ్యయమవుతుందని, మొత్తం అంతా కట్టాలంటే 990 కోట్లు అవుతుందని చెప్పారు. 2 కాపర్ డ్యాంలను 550 కోట్లతో నిర్మించాలని పేర్కొన్నారు. 2000 కోట్లు కాపర్ డ్యాం గ్యాప్ నిర్మాణానికి అవుతుందని, ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4 ఏళ్ల సమయం పడుతుందని చెబుతున్నారని తెలిపారు. సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగా, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు గాని మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా చేసే అవకాశం వస్తుంది. ఇది 15 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద. 3 గార్జెస్ ఉంది చైనాలో, దానికంటే ఎక్కువ. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19కి 72% మనం పూర్తి చేశాం. ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. అక్కడి నుంచి ఎవ్వరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ
19-20 వరదలు వచ్చాయి. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యానల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యామ్, పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన ఒక 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిలప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్లు లేరు, సుడిగుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతుకు పోవాలంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తీసేసింది. దానివల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి మనం. గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్లు ఉండే గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకొని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఆ ఇసుక అంతా పోసి. ఇది ఎంత అవుతుందో తెలియదు, ఒక 2000 కోట్లు అవుతుందా, ఎంత అవుతుందో తెలియదు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. సరే, స్పిల్ వే అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ఆ ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక దానవాయిపేట ఎస్కేవిటీ స్కూల్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన నేను బడికి పోతాను కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో గత ఎన్నైనా కార్యక్రమాలు చేసి ఉండవచ్చని, అయితే దానివలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందనడానికి రికార్డు పరంగా ఎలాంటి ఆధారాలు లేవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నాడు నేడు పేరిట నాణ్యత లేని పనులను గత ప్రభుత్వం చేసిందన్నారు. అలాగే బైజూస్ అనే దివాళా తీసిన వ్యవస్థతో టైఅప్ చేసుకున్నారని వాపోయారు. నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బైజూస్ కి సమన్లు పంపి వాళ్ల క్రెడిబిలిటీని ప్రశ్నించిందన్నారు. విద్యా కానుక పేరిట 120 కోట్ల రూపాయల నిధులను గత ప్రభుత్వం మళ్లించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ప్రకటించారన్నారు. కనీసం ఉపాధ్యాయులను నియమించడానికి ఒక డిఎస్సీ కూడా తీసిన దాఖలాలు గత ప్రభుత్వంలో లేవన్నారు. విద్య ద్వారానే సమాజంలో ఆర్థికంగా సామాజికంగా అసమానతలు తొలగుతాయని, అందుకే ఎన్డీఏ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. ఎన్డీఏ కూటమికి విద్య పట్ల చిత్తశుద్ధి ఉందని, అందుకే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డిఎస్సీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం స్కూల్స్ లో మౌలిక వసతులకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయలేదన్నారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా ఎస్కేవిటీ స్కూల్లో ఓఎన్జీసీ ద్వారా
10 లక్షల రూపాయల CSR ఫండ్స్ తెచ్చి టాయిలెట్స్ కట్టించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కార్యక్రమంలో ఎంఈఓ దిలీప్ కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగా నేను బడికి పోతాననే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దాన్ని అఫీషియల్గా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థుల మధ్యన ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా అసమానతలు తొలగాలి అని అంటే అది విద్య ద్వారానే సాధ్యం అవుతుంది. దాన్ని గమనించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే గత 5 సంవత్సరాలు కూడా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ దానివల్ల విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగిందనడానికి ఎక్కడ కూడా ఆన్ రికార్డ్ లేదు. నిధులు కేటాయించిపోవడం కాదు కదా, కనీసం CSR ఫండ్స్ ద్వారా కూడా చేసిన దాఖలాలు లేవు. గత టీడీపీ హయాంలో మేము చాలా గొప్పగా చెప్తా ఉన్నాను, గర్వంగా చెప్తా ఉన్నాను. ఇదే స్కూల్లో ONGC ద్వారా CSR ఫండ్స్ 10 లక్షలు తెచ్చి టాయిలెట్స్ కట్టించిన ఘనత ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. 5 సంవత్సరాలుగా ఏదైతే BC SC హాస్టల్స్ని నిర్లక్ష్యానికి వ్యవహరించారు, ఎక్కడ నిధులు కేటాయించలేదు. మేము మరలా మా చిత్తశుద్ధి నిరూపించుకొని రాజమండ్రి సిటీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బొల్లినేని వారి సహకారంతో టాయిలెట్స్ మరమ్మతులు చేస్తూ ఉన్నాం. మగవారికి, ఆడపిల్లలకు కూడా ఇబ్బందులు కలగకుండా సుమారు 50 టాయిలెట్స్ని వారి సొంత ఖర్చులతో CSR ఫండ్స్ ద్వారా చేయడం కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒకటే చెప్తా ఉన్నాం, తల్లిదండ్రుల్లోని చైతన్యం తీసుకురావాలి, పిల్లల్ని స్కూల్కి పంపించే కార్యక్రమం చేయాలి, వాళ్ళందరూ విద్యావంతులు అవ్వాలి, తద్వారా సమాజంలో అసమానతను తొలగాలి. అలాగే విమెన్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళలోని ఒక ఎడ్యుకేషన్ అనేది రావాలి. సమాజంలో ధైర్యంగా బతకడానికి విద్యతో పాటు వాళ్ళు ధైర్యంగా ఏ విధంగా వెళ్ళాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్నది ఏంటో తెలిసే విధంగా కూడా రాబోయే రోజు ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భంగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పలువురు నాయకులు, సంఘాల ప్రతినిధులు, విద్యాసంస్థల అధినేతలు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసానికి మంగళవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అధికారులు పోటెత్తారు. తిరుమల స్కూల్స్ అధినేత నున్న తిరుమలరావు మర్యాదపూర్వకంగా వారి నివాసం వద్ద కలిసి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని శాలువాతో సత్కరించి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు, శాటిలైట్ సిటీ హైస్కూల్ సిబ్బంది, మార్కెట్ వ్యాపారులు, VROలు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, సచివాలయ సిబ్బంది, ప్రముఖ డాక్టర్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. పిడిరగొయ్యి పంచాయతీ గంగిరెద్దుల కాలనీ వాసులు 200 మంది టీడీపీ నాయకులు ఏబెల్ రాజు ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తన పట్ల చూపుతున్న అభిమానానికి గోరంట్ల కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ తక్షణం రంగంలోకి దిగుతుందని చెప్పారు. 3 నెలల్లో గంజాయి రవాణా తగ్గించి మార్పు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక చర్యలు ప్రారంభిస్తున్నామన్నారు. గంజాయి రవాణా నిరోధానికి చెక్పోస్టుల సంఖ్యను పెంచుతామని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖలో రోడ్లపై గుంపులుగా గంజాయి తాగేవారిని అదుపులోకి తీసుకుంటామని, డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తామని, ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. విశాఖలో నగర పోలీస్ అధికారులతో సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. విశాఖ మినహా రాష్ట్రంలో గంజాయి కేసుల్లో చిక్కిన వారు 335 మంది ఉంటే ఒక్క ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోనే 1252 మంది జైల్లో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఖైదీలను కలవాలని, వారిని కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ మాట్లాడించాలని, గిరిజన ప్రాంతాలకు వెళ్లి గంజాయి నియంత్రణపై చైతన్యం కలిగించాలనే ఆలోచన ఉంది. గంజాయి వాసన గుర్తించే శునకాలు 2 ఉన్నాయి. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను ఉంచేందుకు వేర్ హౌస్ కూడా లేదు. నిధులున్నా గడిచిన 5 ఏళ్లలో కలెక్టర్ వేర్ హౌస్ పై దృష్టి పెట్టలేదు అని వివరించారు. గంజాయి రవాణాలో ఏ పార్టీ వారున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తామని చెప్పారు.
ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీలతో డిఐజీలతో అందరితో కూడా కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితికి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. కాకపోతే నేను ఒకటే కోరుకుంటున్నా, కొంత టైం ఇవ్వండి, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. అన్ని కూడా ఒక 15 days to 1 month అన్ని కూడా స్టిమ్యులైన్లోకి వస్తాయి డెఫినెట్గా. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలి. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నా, ఇంతకు ముందులాగా ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమండి, ఎవరో ఫోన్ చేస్తే కౌంటర్ కేసు పెట్టమండి, ఇవన్నీ వద్దు. చూద్దాం, అన్నీ కూడా స్టిమ్యులేట్ చేసుకుని ఒకటి జాగ్రత్తగా చేసుకుందాం. దానికి పత్రికా విలేకరులుగా మీరు కానీ ఎవరైనా అందరూ కూడా సహకరించండి. మీకు కూడా ఒకటి చెప్తున్నా, ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో 1,00,000 రాస్తుంటాడు. నేను సీఎం రమేష్ గారు కూడా అదే చెప్పారు, 1,00,000 రాస్తుంటారు సోషల్ మీడియాలో. అవన్నీ నిజం అనుకుని మీరు మాత్రం పేపర్లో వేయండి. ఒక్కసారి మమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ని ఎలా టేకప్ చేయాలి అంటే, సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్తో చాలామంది పెడుతూ ఉంటారు, వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. మేడం, మహిళలకు సంబంధించి ఎలాంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మహిళలకు వచ్చినటువంటి చట్టాల మీద? యాక్చువల్గా దిశ చట్టం అని చెప్పారు. ఆ దిశ చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీజీపీ కూడా మనకు చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్లో ఒప్పుకున్నారు, ఆవిడ కూడా ఒప్పుకున్నారు. దిశ అన్నది చట్టబద్ధత కల్పించలేదు అని. నేను మొన్న రీసెంట్గా నేను ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండి అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు, అందులో అంటే 5 సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్గా ఎక్కడో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒకటి అయితే, ఇప్పటికీ కూడా డెఫినెట్గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ, నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి. అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి, అలాంటివి కూడా ఉన్నాయి. భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నామండి, రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా, మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రుడా మాజీ చైర్మన్, టీటీడీ దేవస్థానం మాజీ డైరెక్టర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రౌతు అనుచరులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రౌతు నివాసంలో జరిగిన ఈ వేడుకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని సూర్యప్రకాశరావుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రౌతు కేకు కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. రౌతు మాట్లాడుతూ, ఎంత ధనం సంపాదించినా 10 మంది మిత్రులను సంపాదించుకోలేకపోతే ఆ జీవితం నిరర్థకమన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలు తన పట్ల ఎంతో అభిమానం కనబర్చి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడం తన జీవితంలో మరచిపోలేని విషయమంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నీలపాల తమ్మారావు, డాక్టర్ వివి కృష్ణారావు, గుత్తుల మురళీధర్, వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, మజ్జి అప్పారావు, మజ్జి నూకారత్నం, నీలం గణపతి, యజ్జరపు శ్రీనివాసరావు, ఎరకల ఉదయభాస్కర్, రఘుపాత్రుని సాయిబాబు, రొక్కం త్రినాథ్, ఉప్పాడ కోటారెడ్డి, సోడదాసి సుందరసింగ్, అడప రాజు, శ్రీకిరణ్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి శంభు ప్రసాద్, రౌతు సూర్యవరుణ్, కంది రాఘవ, అడప రాజు, కట్టా వెంకటేష్, గాడాల శ్రీను, అనంతలక్ష్మి, చక్కా వెంకటేశ్వరరావు, చిట్టాబత్తుల నాగబాబు, కడలి ఏడుకొండలు, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, ఆడిటర్ నాని, ఆకాశం గౌరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలకుల్లా తాము నగరంలో ఇష్టమొచ్చినట్లుగా అభివృద్ధి పనుల పేరుతో ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టబోమని, ఏ పని చేపట్టినా ప్రజల ఆమోదంతోనే ముందుకు సాగుతామని, వారిని కూడా భాగస్వాములుగా చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక కంబాల చెరువు వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కు పునర్వ్యవస్థీకరణ పనులను ఆయన కార్పొరేషన్ అధికారులు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని ఆదిరెడ్డి తెలిపారు. స్థానికంగా వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశామన్నారు. ప్రజల ఆమోదంతోనే ఏ పనైనా చేపడతామని, వారి నిర్ణయమే తమకు ఫైనల్ అన్నారు. ఈ విషయంలో ఎటువంటి భేషజాలు ఉండబోవన్నారు.
చేస్తున్నామన్నారు. వై శ్రీను మాట్లాడుతూ 2003లో ఈ పార్కును మదర్ తెరిసా పాలరాతి విగ్రహంతో ఏర్పాటు చేశామని, అప్పుడు వచ్చిన అభిమానుల రద్దీతో మెగాస్టార్ చిరంజీవి పార్కును ప్రారంభించలేకపోయారన్నారు. అప్పటి నుంచి తామే 10 ఏళ్ల పాటు నిర్వహించామని, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం వహించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకుని వెళ్లగా పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపడతామని ఇప్పుడు పరిశీలించారన్నారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసి మెగా కుటుంబంలో ఎవరితోనైనా పార్కును మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ పార్కును నగరపాలక సంస్థ అధికారులు సుందరంగా తీర్చిదిద్దేలా పనులు చేపడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. కంపల్సరీ చిరంజీవి పార్క్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉందో సమీక్షించడం జరిగింది. గతంలో ఏదైతే ఆనాడు చిరంజీవి యువత చేస్తున్నారు ఈ పార్క్ డెవలప్మెంట్, వారిని ఇప్పుడు మళ్ళా భాగ్యస్వాములు చేసి వాళ్ళు ఏదైతే అనుకుంటా ఉన్నారో దానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జంక్షన్ కూడా బాగా టైట్ అయ్యి ఉంది. ట్రాఫిక్ కూడా ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా చేయాలన్న దానిపైన అధికారులతో సమీక్షించాం. 2 వే పెట్టడం వల్ల అక్కడ ఒక బ్లైండ్ పాయింట్ ఉంది. ఆ బ్లైండ్ స్పాట్ చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. దాని ట్రాఫిక్ని ఒక పక్కకి మళ్లించే కార్యక్రమం కూడా చేయమని అధికారులు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల యొక్క ఆమోదంతో జరగాలి, వాళ్ళ సహకారంతో జరగాలి. అక్కడున్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, కార్మికులు అందరూ కూడా దీంట్లో భాగ్యస్వాములై ఎవరు కూడా ఉపాధి కోల్పోకుండా కూడా చేసే కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలకుల మాదిరిగా పర్సనల్ ఎజెండా, సెల్ఫ్ ఎజెండా, మా డబ్బా మాకు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి నచ్చిందా, ఆమోదం తెలిపారా, కార్యక్రమం బ్లైండ్గా వెళ్తాం. ఎక్కడ వ్యక్తిగత ఇమేజ్లు కూడా పెంచుకునే కార్యక్రమాలు ఉండవు. ఒక్కటే ఎన్డీఏ కూటమి చేసింది, రేపు ఎన్డీఏ కూటమే ప్రజల యొక్క సమస్యలు కూడా తీరుస్తుంది. పరిశుభ్రత కానీ ఎక్కడ చేయడం కానీ నిర్లక్ష్యం చేయడం జరిగింది. మేము ఎన్నోసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మీద ఒకసారి రివ్యూ కింద పెట్టడం, దీన్ని ఇంత ముందు ఏదైతే ఉందో అదే విధంగా కాకుండా కొంచెం మార్పులు చేర్పులు చేసి అద్భుతమైనటువంటి సెంటర్లో ఇది అద్భుతంగా తయారు చేసే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సంప్రదించడం, లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారితో గత 4 రోజుల క్రితం వెళ్ళి పర్సనల్గా ఇది చిరంజీవి గారి పేరు మీద ఉన్న పార్క్ అండి, దీన్ని మేము కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తాం, ఈ రకంగా శిథిలావస్థకు చేరుకుంటుందని చెప్పడం, ఆయన ఇమీడియట్గా స్పందించి అధికారులతో ఈరోజు రావడం, దీని మీద ఒక రివ్యూ కింద చేసి దీన్ని అత్యంత సుందరంగా తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. అన్నా క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సూచనలు చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంటీన్ల స్థితిగతులపై మున్సిపల్ పరిపాలనా శాఖకు నివేదిక పంపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లని తిరిగి పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన చర్యలు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఆయా అన్నా క్యాంటీన్ల యథార్థ స్థితి, అందుకు అనుగుణంగా చేపట్టవలసిన పనులపై నివేదిక రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు వివరాలు తెలియజేస్తూ రాజమహేంద్రవరంలో 3, నిడదవోలు, కొవ్వూరులో ఒక్కొక్కటి చొప్పున అన్నా క్యాంటీన్లు గతంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆయా అన్నా క్యాంటీన్లు పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కె డానియల్ జోసెఫ్, టి రామ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజయవాడలో క్యాంప్ కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా విజయవాడలోని జలవనరుల శాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పలు శాఖల ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఆ భవనాన్ని పవన్ పరిశీలించారు. పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండడంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్ అంగీకరించినట్లు సమాచారం. అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. మరోవైపు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత రైతులు సిద్ధమయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన. విద్యతోనే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగుతాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు శుభాకాంక్షల వెల్లువ భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు ప్రముఖులు. గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి వనిత. నిరాడంబరంగా రౌతు జన్మదినోత్సవ వేడుకలు వేద పండితుల ఆశీర్వచనం అనుచరులు శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.